ఈ రోజు ఉగాది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గాల్లోని మాక్సిమం ఎక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకి ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి. లాస్ట్ 5 years లోని కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం కానీ, ఒక రోడ్ వేయటం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల 10 నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్కులు జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకోట గ్రామంలో దగ్గర 40 లక్షల రోడ్లు, అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట టౌన్ లోని దగ్గర 40 లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం. ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కే దగ్గర ₹1 కోటి ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధి సంక్షేమం 2 ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈ రోజు గ్రామంలోకి వెళ్లేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి కుట్టు మిషన్లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం, వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు దానికి గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. అంతేకాకుండా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాలు నేను టార్గెట్ గా పెట్టుకున్నా. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 20,000 కాదు 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక పక్క బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ రావటం కానీ, ఇండస్ట్రియలైజేషన్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరిగి